అండి అందరికీ. మీ అందరికీ తెలుసు కదా! నిన్నటి నుంచి మల్లారెడ్డి కాలేజీలో సీఎంఆర్ కండ్లకోయ, మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో మహిళా బాత్రూమ్‌లో వాష్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్నాయి. విద్యార్థులు కూడా నిన్న నైట్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళ యొక్క ప్రొటెస్ట్‌ని అయితే తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో భాగంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే విద్యార్థుల ప్రొటెస్ట్‌లు ఇదంతా కూడా పెద్ద ఎత్తున మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అసలు ఇష్యూ ఏంటి? మీరు ఎక్కడ చూసారని చెప్పేసి పోలీసులకి విద్యార్థులు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చెప్పేది ఏంటంటే, అక్కడ హాస్టల్ మేనేజ్‌మెంట్‌లో ఉండే వంట వండే సిబ్బంది మేబీ అక్కడ బాయ్స్ ఉంటారనుకుంటా వంట వండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ అమ్మాయిల బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి దాదాపు ఒక 500 వీడియోల వరకు దాదాపు 300-500 వీడియోల వరకు రికార్డ్ చేశారన్నట్లుగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది పోలీసులకి. అయితే వాళ్ళు అమ్మాయిలు ఎవరెవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళందరి ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారనమాట. చెక్ చేశారు. చెక్ చేసుకొని రీసెంట్‌గా ఏసీపీ ఇచ్చిన సమాచారం ఏంటి అంటే ఆయన రీసెంట్‌గానే ఒక ప్రెస్ మీట్ కాదు ఆయన మీడియాతో ఒక రకంగా మాట్లాడినప్పుడు ఏం చెప్పినారంటే వాళ్ళ ఫోన్‌లు ఎవరైతే హాస్టల్‌లో పనిచేసే సిబ్బంది ఉంటారో వాళ్ళ ఫోన్‌లు అయితే చెక్ చేసినాం. వాళ్ళ ఫోన్‌లో మాత్రం ఎలాంటి అసభ్యకర ఎవిడెన్స్ అయితే ఎలాంటిది కానరాలేదు అన్నట్లుగా ఏసీబీ చెప్పడం జరిగింది ఏసీపీ. కాకపోతే ఇప్పుడు పోలీసులు ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ ఫోన్‌లో ఉన్న వాళ్ళ డేటాని డిలీట్ చేస్తారు గదా! అప్పటి వరకు ఉంచరు గదా! పోలీసులు వీళ్ళకి ఇచ్చేంత లోపల వాళ్ళ ఫోన్‌లో ఉన్న డేటాను మొత్తం డిలీట్ చేస్తారు. కాకపోతే పోలీసులు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ ఫోన్‌లు ఓన్లీ పైపైన చెక్ చేయడం కాదు. సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే బ్యాకప్‌ల్లో గాని, అలాగే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇక్కడ రికార్డ్ చేసిన వాళ్ళ ఫోన్‌లోనే ఉంచుతున్నారా? లేకపోతే వేరే ప్లేస్‌లో ఏమన్నా పెట్టినారా? వాటన్నిటిని ఒక పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత చెప్తే బాగుండేది గానీ, ఏసీపీ గారు ఓన్లీ వాళ్ళ ఫోన్ పైపైన చెక్ చేసి సాధారణ మనుషులాగా చెప్తే దానికి వాల్యూ ఉండదు. దీని మీద పోలీసులు మీద విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా లేదని చెప్తారని చెప్పేసి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ యొక్క ఇష్యూలో ఏమైనా ఔట్‌కమ్ వస్తుందనేది. ఇది మాత్రం ఏసీబీ చెప్పిన దాని మీద విద్యార్థులైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.